రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. 5 ఏళ్ల జగన్ పాలనలో రాష్ట్రానికి ఎంతో నష్టం జరిగిందన్నారు. కేంద్రంలో మరిన్ని పదవులు ఆశించలేదని స్పష్టం చేశారు. దక్షిణాదిలో ఎక్కడా లేని వనరులు ఏపీలో ఉన్నాయన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు 3 రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. 3వ రోజు కూడా ఢిల్లీలో ఏపీ సీఎం బిజీగా గడిపారు. కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అయ్యారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ లతో చంద్రబాబు సమావేశమయ్యారు. చంద్రబాబుతో సమావేశం తమకు ఆనందం కలిగించిందని కేంద్ర మంత్రులు సోషల్ మీడియాలో తెలిపారు. దీనిపై స్పందించిన చంద్రబాబు కేంద్ర మంత్రులతో సమావేశం సంతృప్తికరంగా సాగిందన్నారు. వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఆలోచనలు పంచుకున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం కేంద్రం నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు అందుతాయన్న నమ్మకం ఉందన్నారు చంద్రబాబు. గురువారం ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు కలిసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించారు సీఎం చంద్రబాబు. త్వరలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతూ ఉండడంతో రాష్ట్రానికి కావలసిన నిధులు, ప్రాజెక్టుల గురించి ఈ భేటీలో ప్రధానితో చంద్రబాబు చర్చించారు. రాష్ట్రానికి ఆర్థిక సాయం, ఏపీ పునర్నిర్మాణానికి ఉన్న అవకాశాలను ప్రధానికి వివరించారు. ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్ ఖట్టర్, పీయూష్ గోయల్, హర్దీప్ సింగ్ పూరితో భేటీ అయ్యారు చంద్రబాబు. ఏపీలో హైవేల విస్తరణతో పాటు అనంతపురం అమరావతి రహదారి, హైదరాబాద్ అమరావతి హైవేపై గడ్కరీతో చర్చించారు. రాష్ట్రంలోని రోడ్లను మెరుగుపరిచేందుకు కేంద్రం సహాయం అందించాలని గడ్కరీని కోరారు. మిగతా కేంద్ర మంత్రులతో ఆయా శాఖల నుంచి రాష్ట్రానికి అందాల్సిన సాయంపై చర్చించారు. 5 ఏళ్ల పాటు రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తామని ఢిల్లీ పెద్దలతో చర్చల అనంతరం తెలిపారు సీఎం చంద్రబాబు. 5 ఏళ్ల జగన్ పాలనలో సరిదిద్దలేనంత నష్టం జరిగిందన్నారు. దక్షిణాదికి ఏ రాష్ట్రానికి లేని గొప్ప వనరులు ఏపీలో ఉన్నాయని, నదుల అనుసంధానంతో అద్భుతాలు సాధించవచ్చని చెప్పారు. గోదావరి నుంచే మొత్తం దక్షిణాది రాష్ట్రాలకు నీరివ్వచ్చని తెలిపారు. తాము కేంద్రం నుంచి ఎలాంటి పదవులు ఆశించలేదన్నారు. ఎన్డీఏ ఇచ్చిన 2 మంత్రి పదవులతో సంతోషంగా ఉన్నామని స్పష్టం చేశారు. అమరావతికి పూర్వ వైభవం తేవడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు చంద్రబాబు. అక్కడ 135 ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయని చెప్పారు. రాజధానికి అవసరమైన మౌలిక వస్తువుల్ని కల్పిస్తున్నామని తెలిపారు. అమరావతిలో ఐకానిక్ బిల్డింగ్ సహా అన్నీ పూర్తి చేస్తామని తెలిపారు.